పరమగీతము 7వ అధ్యాయము 1-13 వచనములు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభిదేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెల్తిపడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి. నీ ఇరుకుచములు జింక పిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము. నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమాస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. నీ కుచములు గెలలవలెనున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలలవలెనున్నవి. నీ శ్వాసవాసన జల్దారు ఫల సువాసన వలెనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల యదరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదాము, గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదాము. ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి.